Welcome to NAS Educational Academy of Excellence. ఆంధ్రప్రదేశ్ 10th క్లాస్ పబ్లిక్ ఎగ్జామ్స్ సోషల్ స్టడీస్ మోడల్ పేపర్. ఇది తెలుగు వెర్షన్. అయితే వెర్షన్ ఏదైనప్పటికీ కూడా, అంటే మీడియం ఏదైనప్పటికీ కూడా క్వశ్చన్ పేపర్ సేమ్గా ఉంటుంది. ఈ వీడియోలో మీకు తెలుగు మీడియం సోషల్ స్టడీస్ మొత్తం పేపర్ ఎక్స్ప్లెనేషన్తో పాటుగా మీకు ఆన్సర్స్ కూడా 1 to 12 ఆన్సర్స్, ఆ తర్వాత ఎస్ఏ ఆన్సర్స్ కొన్ని, అంటే మొత్తం 33 క్వశ్చన్స్కి ఆన్సర్ చెప్పినట్లయితే వీడియో లెంగ్త్ అనేది బాగా ఎక్కువైపోతుంది. కాబట్టి ఖచ్చితంగా 1 to 12 క్వశ్చన్స్ ఆన్సర్తో పాటుగా మరికొన్ని క్వశ్చన్స్ యొక్క ఆన్సర్ని మీకు డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది కేవలం 10th క్లాస్ పబ్లిక్ ఎగ్జామ్ రాస్తున్న తెలుగు మీడియం విద్యార్థులే కాకుండా ఇంగ్లీష్ మీడియం విద్యార్థులు కూడా దీన్ని ఫాలో అవ్వచ్చు. ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు మీడియం ఏదైనా క్వశ్చన్ పేపర్ ఒకటే ఉంటుంది. క్వశ్చన్ పేపర్ ఒకటే ఉంటుందంటే అదే క్వశ్చన్స్ ఇంగ్లీష్లో ఉంటాయి, అవే క్వశ్చన్స్ తెలుగులో ఉంటాయి. అంతే తప్ప తెలుగు మీడియం విద్యార్థులకు సపరేట్ క్వశ్చన్ పేపర్, ఇంగ్లీష్ మీడియం విద్యార్థులకు సపరేట్గా క్వశ్చన్ పేపర్ ఇవ్వరు. క్వశ్చన్స్ ఒకటే ఉంటాయి. ఆ ఇంగ్లీష్ మీడియం క్వశ్చన్ పేపర్లో ఇంగ్లీష్లో క్వశ్చన్స్ ఉంటాయి, తెలుగు మీడియం పేపర్లో తెలుగులో క్వశ్చన్స్ ఉంటాయి. ఇంతే, ఇంతకన్నా వేరే చేంజెస్ ఏం లేదు. ఓకే, ఇది ఒక కేవలం ఇది 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 జస్ట్ ఒక చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ఇది ప్రైవేట్ పబ్లిషర్స్ అంటే విజిఎస్ కానీ విక్రమ్ కానీ అలాంటి పబ్లిషర్స్ రిలీజ్ చేసినటువంటి పేపర్స్ కావు. ఇవి స్టాండర్డ్గా ఎస్ఎస్సి బోర్డు అంటే ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ పబ్లిష్ చేసినటువంటి అఫీషియల్ మోడల్ పేపర్. కాబట్టి ఈ పేపర్ని ప్రాక్టీస్ చేయడం వల్ల ఖచ్చితంగా 100% మీకు యూజ్ అవుతుంది. దీంట్లో నుంచి క్వశ్చన్స్ ఖచ్చితంగా వచ్చే అవకాశం ఉంది, దాంట్లో ఎలాంటి చేంజ్ లేదు. సో అంతేకాకుండా క్వశ్చన్స్ వస్తాయా లేవా అనే విషయాన్ని ఒక నిమిషం పక్కన పెట్టినట్టయితే ఖచ్చితంగా క్వశ్చన్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నారు అనేది మనకు అర్థమవుతుంది. మనకు ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నారు అనే విషయం అర్థమైతే ఆ విధంగా మన ప్రిపరేషన్ని ముందుకు తీసుకుని వెళ్ళొచ్చు. సో కాబట్టి ఏ సబ్జెక్ట్ అయినా మోడల్ పేపర్ చూడటం వల్ల, అలాగే ప్రాక్టీస్ పేపర్స్ని మనం చూడటం వల్ల, ప్రాక్టీస్ చేయడం వల్ల సో క్వశ్చన్ ప్యాటర్న్ అనేది ఫస్ట్ మనం అర్థం చేసుకోవచ్చు. ఏ కాన్సెప్ట్స్ నుంచి ఎక్కడెక్కడి నుంచి క్వశ్చన్స్ వస్తున్నాయి అని అర్థం అవుతుంది. దానికి తగ్గట్లుగా మన ప్రిపరేషన్ ప్లాన్ని మనం సెట్ చేసుకోవచ్చు. ఇక ఇది 100 మార్క్స్ పేపర్. టైం వచ్చేసి 3 hours 15 minutes. నిజానికి 15 minutes అనేది క్వశ్చన్ పేపర్ చదవడానికి, 3 hours క్వశ్చన్స్ రాయడానికి. మొత్తం క్వశ్చన్స్ అన్నీ కూడా మీరు ఇచ్చేటటువంటి ఆన్సర్ బుక్లెట్లో రాయవలసి ఉంటుంది. మొత్తం దీంట్లో 4 సెక్షన్స్ ఉన్నాయి, 4 సెక్షన్స్ ఉంటాయి. మొత్తం 38 క్వశ్చన్స్ ఉంటాయి. 38 క్వశ్చన్స్కి మనం 33 క్వశ్చన్స్కి ఆన్సర్ రాస్తే సరిపోతుంది. ఫస్ట్ సెక్షన్ వచ్చేసి 1 mark క్వశ్చన్స్ ఉంటాయి. సో ఫస్ట్ క్వశ్చన్ మనం చూసినట్లయితే ఇక్కడ ఏమంటున్నారంటే అన్ని ప్రశ్నలకు జవాబు రాయాలి, ప్రతి ప్రశ్నకు 1 mark అంటున్నారు. సో మీరు కనుక ఫస్ట్ క్వశ్చన్ని చూసినట్లయితే రైట్, భారతదేశం యొక్క ఏవైనా 2 ప్రధాన భూస్వరూపాల పేర్లను రాయండి. ఇది ఫస్ట్ లెసన్ నుంచి. భారతదేశం యొక్క ఏవైనా 2 ప్రధాన భూస్వరూపాలను రాయండి. ఒకటి హిమాలయాలు, రెండోది వచ్చేసి మనకు థార్ డిజర్ట్, తర్వాత వచ్చేసి మనకు ఐలాండ్స్. ఇలా మొత్తం 6 ఉంటాయి. ఈ క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసి మీకు ఫస్ట్ లెసన్లో పేజ్ నెంబర్ 4 లేక 5లో ఉంటుంది. భారతదేశం యొక్క ప్రధాన భూస్వరూపాలు 6 అని ఉంటుంది. సో 6 మీరు, ఇది చాలా ఇంపార్టెంట్. ఈ 6 మీరు బైహార్ట్ చేయండి. సో ఇది ఎక్కడైనా మన క్వశ్చన్ పేపర్ మొత్తంలో తగులుతుందన్నమాట. భూస్వరూపాలు మొత్తం 6 ఉంటాయి. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి మనకు ఒక మ్యాచింగ్ ఇచ్చారు. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఒక్కోసారి మ్యాచింగ్ 3 రాయితే ఉంటాయి. సో అలాంటప్పుడు మనం ఏం రాయాలంటే పైన ఇచ్చినటువంటి మ్యాచింగ్లో రాంగ్ పేర్ అనేది లేదు అని రాయవలసి ఉంటుంది. ఓకే, ఎనీహౌ ఇక్కడ ఏమంటున్నారంటే తప్పుగా జతపరిచిన దానిని గుర్తించండి. సో ప్రాథమిక రంగము గనులు, ద్వితీయ రంగము మత్స్య పరిశ్రమ, తృతీయ రంగము బ్యాంకులు. మొత్తం 3 రంగాలు ఉంటాయి. ఒకటి ప్రాథమిక రంగం, 2 ద్వితీయ రంగం, 3 తృతీయ రంగం. ప్రాథమిక రంగాన్ని వ్యవసాయ రంగం అని కూడా అంటాం, ద్వితీయ రంగాన్ని పరిశ్రమల రంగము అంటాం, తృతీయ రంగాన్ని సేవా రంగం అంటాం.
అయితే ఇక్కడ ఇచ్చిన దాంట్లో సో వ్యవసాయ సంబంధించినటువంటి అన్ని పనులు కూడా మనకు వ్యవసాయ రంగం లేక ప్రాథమిక రంగంలో వస్తాయి. ఇక్కడ మీరు రెండోది చూసినట్లయితే ద్వితీయ రంగము మత్స్య పరిశ్రమ అనేది ప్రాథమిక రంగంలోకి వస్తుంది. కాబట్టి ఇది సెకండ్ ఉంది కదా, ద్వితీయ రంగము మత్స్య పరిశ్రమ అనేది రాంగ్ ఆన్సర్. ఇక్కడ మీకు ఫైండ్ అవుట్ రాంగ్ పేరు అంటున్నారు, తప్పుగా ఉన్నదాన్ని గుర్తించండి అంటున్నారు. నెక్స్ట్ మూడో క్వశ్చన్ చూడండి. మొదటి జతలోని అంశాల మధ్య గల సంబంధం ఆధారంగా రెండవ జతలోని ఖాళీలను పూరించండి. ఇక్కడ ఏమంటున్నారు, భారతదేశపు ఉత్తర భాగము సమశీతోష్ణ మండలము, భారతదేశ దక్షిణ భాగము. భారతదేశ ఉత్తర భాగం వచ్చేసి సమశీతోష్ణ మండలం అంటున్నారు. భారతదేశ దక్షిణ భాగము ఏమై ఉంటుంది అనేది క్వశ్చన్ అనమాట. సో వచ్చేసి ఇక్కడ ఇంగ్లీష్లో చెప్పాలంటే భారతదేశ ఉత్తర భాగం వచ్చేసి టెంపరేట్ జోన్ అంటాం, దాన్ని సమశీతోష్ణ మండలము అంటాం. సో రెండోది వచ్చేసి భారతదేశ దక్షిణ భాగం వచ్చేసి మనకు ట్రాపికల్ జోన్ అంటాం. అంటే ఇక్కడ భారతదేశ దక్షిణ భాగం అనేది ట్రాపికల్ జోన్లో ఉంటుంది. ట్రాపికల్ జోన్ అంటే మనకు తెలుగులో చెప్పాలంటే భూమధ్య రేఖా ప్రాంతము. ట్రాపికల్ జోన్ భూమధ్య రేఖా ప్రాంతము అంటే ఇది ఎక్కడ ఉంటుంది, టీసీ నుంచి ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ నుంచి ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్ వరకు ఉంటుంది. దీని ట్రాపికల్ జోన్ అంటాం, భూమధ్య రేఖా ప్రాంతము. ఆన్సర్ వచ్చేసి ఇక్కడ భూమధ్య రేఖా ప్రాంతము. నెక్స్ట్ వచ్చేసి సింధు నది యొక్క ఏవైనా 2 ఉపనదుల పేర్లను రాయండి. ఇక్కడ మనకు యాక్చువల్లీగా ఇలాంటి క్వశ్చన్ అనేది కంపల్సరీగా అడుగుతున్నారు. సింధు నది గురించి కానీ, గంగా నది గురించి కానీ, బ్రహ్మపుత్ర, గోదావరి, కృష్ణ, ఈ 5 నదుల ఉపనదులు అడుగుతున్నారు. సో ఇక్కడ సింధు నది యొక్క 2 రాయమంటున్నారు. సో నా సజెషన్ ఏంటంటే 2 కన్నా 1 ఎక్కువ రాయండి, కనీసం 3 రాయండి. సో ఇక్కడ ఆన్సర్ చూసినట్లయితే సట్లెజ్, బియాస్, సోన్, సట్లెజ్, బియాస్, సోన్, ఇవి 3 రాస్తే సరిపోతుంది. ఇంకోసారి సట్లెజ్, బియాస్, సోన్. రైట్, మరోసారి చెప్తాను చూడండి, మీకు అర్థం కాలేదేమనుకో. సట్లెజ్, బియాస్, సోన్. నెక్స్ట్ వచ్చేసి సింధు నది యొక్క ఏవైనా 2 ఉపనదులు అయిపోయింది. 5వ క్వశ్చన్, 2011 జనాభా లెక్కలను అనుసరించి క్రింద వాటిని జతపరచండి. 2021 జనాభా లెక్కలు. ఇప్పుడు మనం ఫాలో అవుతున్నటువంటి జనాభా లెక్కలు 2011 జనాభా లెక్కలు. అంటే జనాభా లెక్కల్ని ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి తీసుకుంటారు, దాన్నే జనగణన అంటారు. కౌంటింగ్ ఆఫ్ పాపులేషన్. సో దాన్నే సెన్సెస్ అంటారు ఇంగ్లీష్లో. 2011లో చివరిసారిగా జనాభా లెక్కల్ని తీసుకున్నారు. 2011 తర్వాత 2021లో తీసుకోవలసి ఉంది, కానీ కోవిడ్ కారణాల వల్ల 2021 జనాభా లెక్కలు తీసుకోలేదు. ఇక్కడ 3 రాష్ట్రాలు ఇచ్చారు, వాటి యొక్క జనసాంద్రత ఇచ్చారు. అసలు జనసాంద్రత అంటే ఏంటంటే ఒక స్క్వేర్ కిలోమీటర్లో, ఒక చదరపు కిలోమీటర్లో ఎంతమంది ప్రజలు నివసిస్తున్నారు తెలియజేసేదే జనసాంద్రత. ఒక స్క్వేర్ కిలోమీటర్ అంటే దాన్ని తెలుగులో చదరపు కిలోమీటర్లో ఎంతమంది జనాభా నివసిస్తున్నారు తెలియజేసేదే జనసాంద్రత. 2011 ప్రకారం అత్యధిక జనసాంద్రత ఉన్నటువంటి రాష్ట్రం వచ్చేసి బీహార్. అదెంత 1106. అత్యల్ప జనసాంద్రత ఉన్నటువంటి రాష్ట్రము అరుణాచల్ ప్రదేశ్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. మరోసారి చెప్తున్నాను, జనసాంద్రత అంటే ఒక చదరపు కిలోమీటర్లో ఎంతమంది పాపులేషన్ ప్రజలు నివసిస్తున్నారు అని తెలియజేసేదే జనసాంద్రత. 2021 జనాభా లెక్కల ప్రకారము బీహార్ రాష్ట్రము అత్యధిక జనసాంద్రత కలిగిన రాష్ట్రము. అక్కడ 1106 మంది ప్రతి చదరపు కిలోమీటర్లో నివసిస్తున్నారు. అదేవిధంగా ఈ 2011 లెక్కల ప్రకారం అరుణాచల్ ప్రదేశ్లో ప్రతి చదరపు కిలోమీటర్కి కేవలం 17 మంది మాత్రమే నివసిస్తున్నారు. అరుణాచల్ ప్రదేశ్ అనేది అత్యల్ప జనసాంద్రత గల రాష్ట్రం.
దాని ప్రకారం ఇక్కడ ఆన్సర్ మ్యాచింగ్ చూసినట్లయితే బీహార్, అరుణాచల్ ప్రదేశ్, ఆంధ్రప్రదేశ్ వచ్చారు. ఇక్కడ 308, 1106, 17 ఇచ్చారు. సో ఇక్కడ మనం చూసినట్లయితే అరుణాచల్ ప్రదేశ్లో 17, అరుణాచల్ ప్రదేశ్ 17, ఆంధ్రప్రదేశ్ చూసినట్లయితే 308, బీహార్ చూసినట్లయితే 1106. ఈ విధంగా మ్యాచింగ్ చేయవలసి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి 6th క్వశ్చన్ చూడండి. పాఠశాలలో అంటే స్కూల్స్లో మధ్యాహ్న భోజన పథకం మొదటిగా ప్రారంభించిన రాష్ట్రం పేరు రాయమంటున్నారు. ఓకే, పాఠశాలలో మిడ్ డే మీల్స్ అంటాం కదా, దీన్ని ఇంగ్లీష్లో మిడ్ డే మీల్స్ అంటాం. సో ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకాన్ని మొదటగా ప్రారంభించినటువంటి రాష్ట్రం తమిళనాడు. మొదటగా ప్రారంభించినటువంటి రాష్ట్రం తమిళనాడు. రైట్. నెక్స్ట్ వచ్చేసి మనకు 7th క్వశ్చన్. ఇలాంటి ఒకటి ఇస్తారు, ఒక ఎక్స్పెండ్ చేయమంటారు, ఎబ్రివేషన్స్ రాయమంటారు. ఐఎల్ఓను విస్తరించండి, దాన్ని తెలుగు ఇంగ్లీష్లో ఏమంటారంటే ఎక్స్పెండ్ చేయమంటారు. ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్. అలాగే ఇక్కడ ఇలాంటివి కొన్ని అడుగుతారు, లైక్ యుఎన్ఓ, యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్. ఒక మొత్తానికి ఈ ఎబ్రివేషన్స్ ఒక 10 ఉంటాయి. ఈ 10 నుంచి ఒకటి వచ్చేటటువంటి అవకాశం 100% ఉంది. నెక్స్ట్ వచ్చేసి మనకి 8th క్వశ్చన్ చూద్దాం. 8th క్వశ్చన్ ఏమడుగుతున్నారు? యుఎస్ఎస్ఆర్ అనుభవంతో స్ఫూర్తి పొందిన 2 భారతీయ నాయకుల పేర్లను తెలపండి అంటున్నారు. యుఎస్ఎస్ఆర్ అంటే యూనియన్ ఆఫ్ సోవియట్ సోషలిస్ట్ రిపబ్లిక్. ఇంకోసారి యూనియన్ ఆఫ్ సోవియట్ సోషలిస్ట్ రిపబ్లిక్. ఇది 1924లో ఏర్పడింది. రష్యా కాస్త యుఎస్ఎస్ఆర్గా 1924లో అవతరించింది. దీంతో మన భారతదేశానికి చెందినటువంటి చాలామంది నాయకులు చాలామంది స్ఫూర్తి పొందారు. స్ఫూర్తి పొందిన వాళ్ళలో మొదట వరుసలో ఉన్నటువంటి నాయకుల పేర్లంటే ఎంఎన్ రాయ్ ఒకతన, నెక్స్ట్ వచ్చేసి రవీంద్రనాథ్ ఠాగూర్, నెక్స్ట్ వచ్చేసి జవహర్ లాల్ నెహ్రూ. ఈ 3 పేర్లు కూడా మీరు రాయొచ్చు. సో ఇక్కడ 2 పేర్లు రాయమంటున్నారు. ఎప్పుడైనా ఇలాంటి 1 వర్డ్ 1 మార్క్ ఆన్సర్లో వాళ్ళు అడిగిన దానికన్నా కొంచెం ఎక్స్ట్రా రాస్తే, మనం రాసిన దాంట్లో ఏదైనా తప్పు ఉంటే సో ఆన్సర్ని అది ఎక్కువ రాయడం వల్ల సేవ్ అవుతాం. నెక్స్ట్ వచ్చేసి 9th క్వశ్చన్ చాలా ట్విస్టీగా ఉంది చూడండి. క్రింది వాణిలో గాంధీజీతో సంబంధం లేనిది 3 సంఘటనలు ఇచ్చారు, 3 ఇన్సిడెంట్స్ ఇచ్చారు. ఈ 3ట్లో గాంధీజీకి సంబంధం లేనిది గుర్తించమంటున్నారు. 1, శాంతిని కోరుతూ అడాల్ఫ్ హిట్లర్కి లేఖ రాయడం. సో 2వ ప్రపంచ యుద్ధానికి ముందు 1939లో సెకండ్ వరల్డ్ వార్ అనేది స్టార్ట్ అయింది కదా, అప్పుడు మహాత్మా గాంధీ అడాల్ఫ్ హిట్లర్కి ఒక లెటర్ రాయడం జరుగుతుంది. సో కాబట్టి లెటర్ రాసింది అడాల్ఫ్ హిట్లర్కి మహాత్మా గాంధీ, కాబట్టి ఇది సంబంధించిన విషయమే. 2వది క్విట్ ఇండియా ఉద్యమాన్ని ప్రారంభించడం. మహాత్మా గాంధీయే క్విట్ ఇండియా మూమెంట్ని లేక క్విట్ ఇండియా ఉద్యమాన్ని 16 ఆగస్టు 1942లో ప్రారంభించడం జరిగింది. 3వది ఏంటంటే స్వతంత్ర భారతదేశం యొక్క తొలి గణతంత్ర దినం నిరాహార దీక్ష గడపడం. సో ఇది కూడా 3వది కూడా కరెక్టే. అంటే స్వతంత్ర భారతదేశం యొక్క తొలి గణతంత్ర దినోత్సవం అంటే రిపబ్లిక్ డే 26 జనవరి 1950లో మహాత్మా గాంధీ ఎలాంటి సెలబ్రేషన్ చేసుకోకుండా మౌనంగా నిరాహార దీక్ష చేయడం జరిగింది. కాబట్టి ఇక్కడ ఇచ్చినటువంటి 3 స్టేట్మెంట్స్ కూడా మహాత్మా గాంధీకి సంబంధించినవే. కాబట్టి మీరు ఆన్సర్ షీట్లో ఏం రాయాలంటే, పైన ఇచ్చినటువంటి ఏ సంఘటన కూడా 3 సంఘటనలు కూడా మహాత్మా గాంధీతో సంబంధం ఉన్నవి. 3 కూడా సంబంధం ఉన్నవి, సంబంధం లేని అంశము ఇక్కడ లేదు అని రాయాల్సి ఉంటుంది. ఇందాక చెప్పాను కదా, ట్విస్టింగ్, ఇలాంటి ఒక ట్విస్ట్ అనేది అడుగుతున్నారు. ఇక 10th క్వశ్చన్ చూసినట్లయితే హిందీ వ్యతిరేక ఉద్యమాన్ని ఏ పార్టీ ఏ రాష్ట్రంలో మొదలుపెట్టింది? సో యాంటీ హిందీ యాజిటేషన్ అంటాం ఇంగ్లీష్లో. సో హిందీని వ్యతిరేకిస్తూ మన సౌత్ ఇండియాలో తమిళనాడు రాష్ట్రం ఈ హిందీ వ్యతిరేక ఉద్యమాన్ని మొదలుపెట్టింది. ఆ రాష్ట్రంలో ఈ ఉద్యమాన్ని మొదలుపెట్టినటువంటి ఒక పొలిటికల్ పార్టీ అదే డిఎంకే, ద్రవిడ మన్నెట్ర కజగం. ఈ హిందీ వ్యతిరేక ఉద్యమంతో ఆ డిఎంకే పార్టీ బలాన్ని పుంజుకొని ఆ తర్వాత జరిగినటువంటి ఎలక్షన్స్లో బంపర్ మెజారిటీతో అధికారంలోకి రావటం జరిగింది. ఈ డిఎంకే పార్టీని స్టార్ట్ చేసింది
తమిళనాడు ఆ టైంలో తమిళనాడు చాలా ఫేమస్ పాపులర్ సినిమా హీరో ఎంజి రామచంద్రన్. ఎంజి రామచంద్రన్. నెక్స్ట్ వచ్చేసి మనకు 11th క్వశ్చన్, ఒక టేబుల్ ఇచ్చారు. ఈ క్రింది సమాచారం ఆధారంగా దిగువ ప్రశ్నకు జవాబు రాయండి. ఒకే క్వశ్చన్. ఇక్కడ ఏమన్నారు? బ్రిటిష్ రాజు భారతదేశ అధ్యక్షుడు. వీళ్ళిద్దరికి ఉన్నటువంటి డిఫరెన్స్ 2 పాయింట్లు లేక 1 పాయింట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఫస్ట్, బ్రిటిష్ రాజు ఎలా వస్తాడు? వారసత్వంగా వస్తాడు ఇతను. రెండోది, ఇతనికి నిర్దిష్ట పదవీ కాలం అనేది లేదు. 2 పాయింట్లు ఇచ్చారు. అలాగే భారతదేశ అధ్యక్షుడు ఎన్నికల ద్వారా అధికారంలోకి వస్తారు. ఇతనికి పదవీ కాలం 5 సంవత్సరాలు ఉంటుంది. ఈ రెండు కూడా ఏంటంటే భారతదేశ అధ్యక్షుడిని బ్రిటిష్ రాజుతో కంపేర్ చేస్తున్నారు. ఓకే, రైట్. ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే భారతదేశాన్ని గణతంత్రంగా ఎందుకు పిలుస్తారు? భారతదేశాన్ని గణతంత్రంగా ఎందుకు పిలుస్తారు? గణతంత్రం అనే పదానికి ఇంగ్లీష్లో చూసినట్లయితే రిపబ్లిక్ అంటాం. రిపబ్లిక్ అంటాం. ఆన్సర్ చూసినట్లయితే ఏ దేశ అధ్యక్షుడు అయితే ప్రత్యక్ష లేక పరోక్ష ఎన్నికల ద్వారా నియమించబడతారో, ఏ దేశ అధ్యక్షుడైతే ప్రత్యక్ష లేక పరోక్ష ఎన్నికల ద్వారా అధికారంలోకి వస్తాడో, అంతేకాకుండా ఏ దేశ అధ్యక్షుడికి యొక్క పదవీ కాలానికి ఒక లిమిటేషన్, పదవీ కాలం అనేది 5 సంవత్సరాలు కానీ లేక 6 సంవత్సరాలు కానీ ఉంటుందో, అలాంటి దేశ అధ్యక్షుడిని ఎక్కడైతే ఆ సిస్టమ్ అయితే ఉంటుందో దాన్ని గణతంత్ర రాజ్యం అంటాము. భారతదేశానికి అధ్యక్షుడు అంటే ప్రెసిడెంట్ని మనం పరోక్ష ఎన్నికల ద్వారా ఎన్నుకుంటాము. ఇతను పదవీ కాలం కేవలం 5 సంవత్సరాలే ఉంటుంది. సో కాబట్టి ఈ సిస్టమ్ ఇండియాలో ఉంది కాబట్టి ఇండియా అనేది, భారతదేశం అనేది గణతంత్రం దేశంగా, గణతంత్ర రాజ్యంగా పిలుస్తున్నారు. సో భారతదేశాన్ని ఎందుకు గణతంత్రంగా పిలుస్తున్నారు? సింపుల్గా మరోసారి చెప్పినట్లయితే భారతదేశ అధ్యక్షుడు పదవిలో ఎలా వస్తున్నాడు? ప్రత్యక్ష ఎన్నికల ద్వారా కానీ పరోక్ష ఎన్నికల ద్వారానే అధికారంలోకి వస్తున్నాడు. రెండవది ఏంటంటే ఇతనికి అధికార కాలం ఏదైతే ఉందో, అధికార పదవీ కాలం అనేది ఒక లిమిటేషన్ పీరియడ్ ఉంటుంది. కేవలం 5 సంవత్సరాలు మాత్రమే ఇతను అధికారంలో ఉంటాడు. కాబట్టి ఇలాంటి దేశానికి పరిపాలించే అధ్యక్షుడు ఈ విధంగా ఎన్నుకోబడినట్లయితే, ఈ విధంగా అధికారంలోకి వచ్చినట్లయితే దాన్ని గణతంత్ర దేశం అంటాం. భారతదేశ అధ్యక్షుడు ఇలాగే అధికారంలోకి వస్తున్నాడు కాబట్టి భారతదేశం అనేది ఒక గణతంత్ర రాజ్యంగా చెప్పవచ్చు. నెక్స్ట్, రష్యా దేశం విస్తరించి ఉన్న 2 ఖండాల పేర్లు రాయండి. జస్ట్ మీరు ఇక్కడ 12 క్వశ్చన్కి 2 వర్డ్స్ కనుక రాసినట్లయితే మీకు 1 మార్క్ అనేది వస్తుంది. రష్యా దేశం అనేది ఏషియా అంటే ఆసియా, అలాగే యూరోప్, ఈ 2 ఖండాల్లో కూడా విస్తరించి ఉంది. ఇది ఆన్సర్. ఇంతటితో మనకు 1 మార్క్ క్వశ్చన్స్ అయిపోయాయి. సెక్షన్ 1 అనేది కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మనం సెక్షన్ 2 అనేది చూద్దాం. సెక్షన్ 2లో మొత్తం మనకు 8 క్వశ్చన్స్ ఉంటాయి. ఒక్కో క్వశ్చన్కి వచ్చేసి 2 మార్కులు. సెక్షన్ 2 నుంచి మొత్తం మనకి 16 మార్కులు 16 మార్క్స్ అనేవి ఉంటాయి. సో ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 13 చూసినట్లయితే, ఉపరితల వాయువు ప్రవాహం శీతోష్ణ స్థితిని ఏ విధంగా ప్రభావితం చేస్తుంది? ఉపరితల వాయు ప్రవాహం శీతోష్ణ స్థితిని ఏ విధంగా ప్రభావితం చేస్తుంది? నెక్స్ట్ వచ్చేసి తుంగభద్ర నది జలాలను పంచుకునే రాష్ట్రాల పేర్లను రాయండి. ఇది చాలా చాలా ఈజీ. కొన్ని క్వశ్చన్స్ అంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఎస్పెషల్లీ 2 మార్క్ క్వశ్చన్లో ఒక క్వశ్చన్ ఆన్సర్ చాలా చిన్నగా ఉంది, ఒక్కో క్వశ్చన్ ఆన్సర్ చాలా కొంచెం పెద్దగా ఉంది. సో చిన్నగా ఉన్నటువంటి క్వశ్చన్స్ ఆన్సర్స్ని నేనే చెప్పేస్తాను, ఎందుకంటే పెద్దగా ఉన్నదాన్ని చెప్పడానికి చాలా చాలా టైం అనేది పడుతుంది. తుంగభద్ర నది జలాలను పంచుకునే రాష్ట్రాల పేర్లను రాయండి. సింపుల్ 3 వర్డ్స్ రాసేస్తే మీకు 2 మార్కులు వచ్చేస్తాయి. ఆంధ్రప్రదేశ్ అంటే మీరు ఎలా రాయాలంటే కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్. ఆర్డర్ ఏది రాసినా తప్పు లేదు, ఆర్డర్ ఇలాగైనా రాయొచ్చు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, లేక కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఏ ఆర్డర్లో రాసినా సరిపోతుంది. జస్ట్ ఈ కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాస్తే మీకు 2 మార్కులు వస్తాయి. నెక్స్ట్ 15th క్వశ్చన్, భారతదేశంలో జనాభా విస్ఫోటనకు గల కారణాలు తెలపండి. అంటే క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. భారతదేశంలో జనాభా విపరీతంగా పెరిగిపోతుంది. 1921 తర్వాత నుంచి భారతదేశంలో 2011 వరకు చూసినట్లయితే జనాభా లెక్కల ప్రకారం జనాభా విపరీతంగా పెరిగిపోతుంది. దాన్ని జనాభా అనేది విపరీతంగా పెరిగిపోవటాన్ని జనాభా విస్ఫోటనం అంటాం.
జనాభా విస్ఫోటనం అంటాం. దీన్ని ఇంగ్లీష్లో పాపులేషన్ ఎక్స్‌ప్లోటేషన్ అంటాం. సో రైట్, దానికి గల రీజన్స్ అనేవి అడుగుతున్నారు. చెప్పటానికి. సో చాలా ఆన్సర్ ఉంది. సో నెక్స్ట్ వచ్చేసి 15th క్వశ్చన్ అయిపోయింది కదా. 16th క్వశ్చన్, యుద్ధంలో గెలిచిన దేశాలు కూడా దెబ్బతింటాయి. ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. యుద్ధంలో గెలిచిన దేశాలు కూడా దెబ్బతింటాయి అంటే ఏంటంటే, యుద్ధంలో ఎవరు గెలిచినప్పటికీ కూడా నష్టం అనేది ఇరు దేశాలకు కూడా ఉంటుంది. దాని మీద రాయమంటున్నారు. నెక్స్ట్ 1991 ప్రాంతంలో భారత ప్రభుత్వం విదేశీ వ్యాపారము పెట్టుబడులపై పరిమితులు ఎందుకు తొలగించింది? ఇది మనకు 10th లెసన్లో ఉంటుంది. 1991లో ఇండియా అంటే భారతదేశము విదేశీ వ్యాపారం ఫారెన్ ట్రేడ్ అలాగే ఫారెన్ ఇన్వెస్ట్ మీద రిస్ట్రిక్షన్స్ ఉండేవి, దాన్ని తొలగించింది. దానికి రీజన్స్ రాయమంటున్నారు. చాలా మంచి క్వశ్చన్ ఇది. ఓటు హక్కు ప్రాముఖ్యతను తెలిపే ఏమైనా 2 నినాదాలు రాయండి. సో నినాదాలు అంటే స్లోగన్స్ అనేవి, అంటే మనకి ఓటు హక్కు గురించి కానీ, లేక బాలికల విద్య గురించి కానీ, తర్వాత పర్యావరణంకి సంబంధించినవి కానీ, ఏదో ఒక అంశానికి సంబంధించి నినాదాలు అనేవి అడుగుతున్నారు. నెక్స్ట్ వచ్చేసి మనకు 19th క్వశ్చన్, ఈ క్రింది సమాచారాన్ని బార్ గ్రాఫ్ రూపంలో చూపించండి. బార్ గ్రాఫ్ అనేది రాయాలి. బార్ గ్రాఫ్ అంటే మనకు ఇక్కడ ఇచ్చిన విషయం ఏంటంటే, మనకు ఇది 17వ లెసన్ 17th లెసన్లో ఉన్నటువంటి సమాచారం. 17th లెసన్లో చివరన ఉంటుంది అమెండ్మెంట్స్ అనేవి. సో అక్కడ ఇచ్చినటువంటి సమాచారం ఇది. ఏమన్నారు? భారత రాజ్యాంగం 1950-60 దశాబ్దంలో 7 సార్లు, 61-70 దశాబ్దంలో 16 సార్లు సవరించబడింది. జస్ట్ 2 బార్లు రాస్తే సరిపోతుంది. బారు కరెక్ట్గా మీరు రాయాలి. సో అంటే మొదటిది 7 సార్లు, రెండోది 15 సార్లు. అంటే 15 సార్లు సవరించినప్పుడు బార్ హైట్ ఉంటుంది. 7 టైమ్స్ అనేది బార్ హైట్ తక్కువగా ఉంటుంది. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని డ్రా చేయవలసి ఉంటుంది. నెక్స్ట్ 20వ క్వశ్చన్, క్రింది దేశాలను తూర్పు నుండి పడమరకు అమర్చండి. ఇది ఖచ్చితంగా ఒక క్వశ్చన్ అనేది వస్తుంది. దేశాలు కానీ లేక రాష్ట్రాలు కానీ ఒక ఆర్డర్లో, జంబ్లింగ్ ఆర్డర్లో ఇచ్చి దాన్ని ఏదో ఒక ఆర్డర్లో అరేంజ్ చేయమని అడుగుతున్నారు. ఇక్కడ దేశాలు ఇచ్చారు, అవి ఏంటో చూద్దాం. చూడండి, అమెరికా, రష్యా, బ్రిటన్, జపాన్. దీన్ని ఏమన్నారు? తూర్పు నుండి పడమరకు రాయండి అండి. తూర్పున ఫస్ట్ ఏముంది? తూర్పున జపాన్ ఉంది. జపాన్ తర్వాత ఏముంది? రష్యా ఉంది. రష్యా తర్వాత ఏముంది? బ్రిటన్ ఉంది. బ్రిటన్ తర్వాత అమెరికా. ఈ జస్ట్ మీరు సెట్ చేసినట్లయితే 2 మార్కులు వస్తున్నాయి. యాక్చువల్గా ఇది 1 మార్క్ క్వశ్చన్. ఇది 1 మార్కులో అడుగుతారు. 1 మార్క్ అడిగినా, 2 మార్క్స్ అడిగినా ఒక్క నిమిషం కూడా కాదు, మీకు 10 సెకండ్స్లో ఆన్సర్ రాసేయవచ్చు. ఇప్పుడు ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటంటే జపాన్, రష్యా, బ్రిటన్, అమెరికా. అయిపోయింది, మీకు 2 మార్క్స్ వచ్చేసాయి. నెక్స్ట్ వచ్చేసి సెక్షన్ 3లో మనకు మొత్తం 8 క్వశ్చన్స్ ఉన్నాయి. ఒక్కో క్వశ్చన్ వచ్చేసి 4 మార్కు. ఈ సెక్షన్ నుంచి మొత్తం 32 మార్క్స్ ఉన్నాయి. ఇక్కడ కూడా మనకు చాయిస్ అనేది లేదు. లాస్ట్ సెక్షన్లోనే మనకు చాయిస్ అనేది ఉంది. నెక్స్ట్ 21st క్వశ్చన్ ఒకసారి చూద్దాం. దక్కన్ పీఠభూమి సరిహద్దులను తెలపండి. నేను రఫ్గా చెప్తాను. సో దక్కన్ పీఠభూమిలో ఉత్తరాన మనకు వింధ్య పర్వత శ్రేణులు ఉంటాయి. దక్షిణాన అంటే సౌత్న మనకు నీలగిరి ఉంటుంది. తర్వాత వెస్ట్ సైడ్న వెస్టర్న్ ఘాట్ ఉంటుంది. ఈస్ట్ సైడ్న ఈస్టర్న్ ఘాట్ అనేది ఉంటుంది. అలాగే నార్త్ ఈస్ట్ కార్నర్లో మికాయ్ రేంజ్, కైమూర్ రేంజ్ అనేవి 2 రేంజ్లు ఉంటాయి. దాన్ని మీరు కొంచెం సెంటెన్సెస్లో రాస్తే సరిపోతుంది. చాలా మంచి క్వశ్చన్. 22nd క్వశ్చన్, వాతావరణము శీతోష్ణ స్థితుల భేదం ఏమిటి? సో వాతావరణము శీతోష్ణ స్థితుల భేదమేమి? ఇది కూడా ఈజీగే. నెక్స్ట్ 23rd క్వశ్చన్, తీవ్ర ఆర్థిక మాంద్యం యొక్క ఫలితాలను తెలియజేయండి. ఇది మనకు 14th లెసన్ క్వశ్చన్. సో గ్రేట్ డిప్రెషన్ అంటాం ఇంగ్లీష్లో, తెలుగులో తీవ్ర ఆర్థిక మాంద్యం యొక్క రిజల్ట్స్ గురించి రాయమంటున్నారు. నెక్స్ట్ వచ్చేసి 24th క్వశ్చన్, విధాన పక్షపాతం దీన్ని ఇంగ్లీష్లో పాలసీ ఆఫ్ పెరాలసిస్ అంటాం. అని దేనిని పిలుస్తారు? దాని గురించి రాయండి. పాలసీ ఆఫ్ పెరాలసిస్ గురించి రాయమంటున్నారు. సో చెప్తాను చూడండి, ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. అంటే ఏంటంటే, ఎలక్షన్లు జరిగినప్పుడు ఏ ఒక్క పార్టీకి కూడా కావలసినటువంటి సీట్లు, అంటే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి కావలసినన్ని సీట్లు రాయనప్పుడు
ఈ పార్టీలో ఏ పార్టీకి అయితే ఎక్కువ సీట్లు వచ్చాయో ఆ పార్టీ మిగిలినటువంటి పార్టీలతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రభుత్వం అనేది ప్రభుత్వం అనేది సో విప్లవాత్మకమైనటువంటి నిర్ణయాలు తీసుకోలేదు. ఎందుకంటే ప్రభుత్వం తీసుకునేటటువంటి నిర్ణయం వలన సపోర్ట్ చేసేటటువంటి ఏ ఒక్క పార్టీకి నష్టం జరిగినా ఆ పార్టీ మద్దతు వాపసు తీసుకుంటుంది అనేటటువంటి భయంతో ప్రభుత్వం సంచలనాత్మకమైనటువంటి విధానాలను నిర్ణయాలను తీసుకోలేదు. ప్రభుత్వం అయితే ఉంటుంది కానీ అది జస్ట్ ప్రభుత్వం ఉంటుంది కానీ యాక్టివ్గా ప్రభుత్వం డిసిజన్స్ని తీసుకోలేదు. దీన్నే పాలసీ ఆఫ్ పెరాలసిస్ అంటాం. 25th క్వశ్చన్, స్వతంత్రానంతరం తొలి 30 సంవత్సరాలు భారతదేశం సాధించిన విజయాల గురించి రాయండి. ఇది చాలా మంచి క్వశ్చన్. రైట్. నెక్స్ట్ నేను చెప్పడానికి రెడీయే కానీ టైం ఎక్కువైపోతుంది, అందుకనే నెక్స్ట్ 26th క్వశ్చన్, జాతీయోద్యమంలో సుభాష్ చంద్రబోస్ పాత్రను ప్రశంసించండి. ఒక వ్యక్తి పాత్ర గురించి అడుగుతారు పబ్లిక్ ఎగ్జామ్లో. అది మహాత్మా గాంధీ కావచ్చు, సుభాష్ చంద్రబోస్ కావచ్చు, ఇంకా మొత్తం నలుగురు ఉన్నారు. ఆ నలుగురు క్యారెక్టర్లో ఒకళ్ళ గురించి అడుగుతారు. నెక్స్ట్ ఇక్కడికి మనకు 26 క్వశ్చన్ అయ్యాయి. 27th క్వశ్చన్ కనుక మనం చూసినట్లయితే ఒక టేబుల్ ఇచ్చారు. ఇది మనకు థర్డ్ లెసన్లో ఉంటుంది. థర్డ్ లెసన్ ఇచ్చేసి మనకు ఆయా రంగాల్లో ఉపాధి పొందుతున్న కార్మికుల శాతం ఇచ్చారు. ఇక్కడ ఏమంటున్నారు, రైట్, ఈ క్రింది సమాచారం ఆధారంగా మీ పరిశీలనను రాయండి, మీ యొక్క ఎనాలిసిస్ని రాయండి. మీరు ఏం చేయాలి అంటే టేబుల్ని కొంచెం అబ్జర్వ్ చేసినట్లయితే మీకు చాలా క్లియర్గా ఆన్సర్గా అర్థమవుతుంది. కంపారిజన్ చేసుకుంటూ ఒక్క పాయింట్ చెప్తాను, కంపారిజన్ చేసుకుంటూ రాయాలి. మొదటగా 1972-73లో వ్యవసాయ రంగంలో ఉన్నటువంటి కార్మికుల శాతం వచ్చేసి 74. అది 2009-2010 వచ్చేసేటప్పటికి 53% తగ్గిపోయింది. ఇలా 3 రాసేసి మొదటికి వచ్చి వ్యవసాయ రంగంలో ఉపాధి పొందుతున్న కార్మికులు ఎందుకు తగ్గారో రీజన్ రాయాలి. అలాగే పరిశ్రమలో ఎందుకు పెరిగారు, సేవల రంగంలో ఎక్కువగా ఎందుకు పెరిగారు అనేది రాయవలసి ఉంటుంది. ఇది చాలా మంచి క్వశ్చన్. ఈ పేపర్ చాలా స్టాండర్డ్గా ఉంది. ఈ పేపర్ని ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయండి, మీకు 100% హెల్ప్ అవుతుంది. ఈ క్రింది పటాన్ని, ఇది మనకు క్లైమేట్ లెసన్ నెంబర్ 4లో ఉంటుంది. ఈ క్రింది పటాన్ని పరిశీలించి దిగువ ప్రశ్నకు జవాబు రాయండి. అధిక పీడనం, అల్పపీడనం 2 క్వశ్చన్ ఇచ్చాడు. పీడనానికి పవనాలకు మధ్య గల సంబంధం తెలపండి. భారతదేశంలో వీచే 2 ఋతుపవనాలు తెలపండి. వీటిలో దేశపు అత్యధిక సాంవత్సరిక, ఒక్క నిమిషం జూమ్ తగ్గిస్తా, రైట్, చూడండి. సెకండ్ క్వశ్చన్ చూడండి, భారతదేశంలో వీచే 2 ఋతుపవనాలు తెలపండి. సో 2 ఋతుపవనాలు, ఒకటి సౌత్ వెస్ట్ మాన్సూన్స్, సో రెండోది వచ్చేసి నార్త్ ఈస్ట్ మాన్సూన్స్. ఈ 2 మాన్సూన్స్ పేర్లు చెప్పమంటున్నారు. అలాగే ఈ రెండిట్లో భారతదేశానికి ఎక్కువ వర్షపాతం దేనికి వస్తుంది అంటే మొదటిది సౌత్ వెస్ట్ మాన్సూన్, దక్షిణ పడమర ఋతుపవనాలు అంటాం. దక్షిణ పడమర ఋతుపవనాలు అంటాము మొదటిది. రెండోది ఉత్తర పశ్చిమ పవనాలు అంటాం. అంటే కొంచెం నాకు ఇక్కడ తెలుగు పూర్తిగా రావట్లేదు, తెలుగు కొంచెం నేను వీక్. సో ఒకసారి మీరు ఆ పదాలకి మీనింగ్ కొంచెం చూసుకోండి. ఈ యొక్క భారతదేశంలో వీచే 2 ఋతుపవనాలు అంటే మాన్సూన్స్ అంటాం. మొదటిది వచ్చేసి మనకు సౌత్ వెస్ట్ మాన్సూన్స్, రెండోది వచ్చేసి నార్త్ ఈస్ట్ మాన్సూన్స్. ఈ నార్త్ ఈస్ట్ మాన్సూన్స్ని రిట్రీవల్ మాన్సూన్స్ అని కూడా అంటాం. నెక్స్ట్ సెక్షన్ 4 లాస్ట్ సెక్షన్ ఏంది ఇది. లాస్ట్ సెక్షన్లో ఏముంది, మనకు ఎస్ఏ క్వశ్చన్స్ ఉన్నాయి. ఈ ఎస్ఏ క్వశ్చన్లో ఏమున్నాయి అంటే చాయిస్ ఉంది మనకి. ఇక్కడ ఒక్క చోటే మనకు చాయిస్ ఉంది. ఇక్కడ మొత్తం 5 క్వశ్చన్స్ ఉంటున్నాయి. ఒక్కో క్వశ్చన్కి వచ్చేసి 8 మార్కులు, మొత్తం 40 మార్క్స్. రైట్. సో చాలా బాగుంది పేపరు, నేను చాలా మీకు రికమెండ్ చేస్తున్నాను. ఈ పేపర్ని బాగా ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ 29వ క్వశ్చన్ చూసినట్లయితే జాతీయ ఆహార భద్రత చట్టం గురించి రాయండి. ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ గురించి రాయమంటున్నారు. ఇది కానీ 2 ఉంటాయి, ఇది కానీ లేక భారతదేశంపై శీతోష్ణ స్థితి మార్పుల ప్రభావాన్ని గురించి వివరించండి. ఇది 4th లెసన్ క్వశ్చన్. 30th క్వశ్చన్, ఆర్థిక మాంద్యం తరువాత జర్మనీ పరిస్థితిని హిట్లర్ తెలివిగా తనకు అనుకూలంగా వాడుకున్నాడు.
ఈ వ్యాఖ్యలతో అంటే ఈ సెంటెన్స్కి మీరు ఏకీభవిస్తారా? మీ జవాబును సమర్థించుకోండి. అంటే గ్రేట్ డిప్రెషన్ తర్వాత హిట్లర్ ఆ అవకాశాన్ని, దేశంలో ఉన్నటువంటి పరిస్థితుల్ని తను తెలివిగా ఉపయోగించుకొని అధికారంలోకి వచ్చి సో దేశాన్ని రూల్ చేస్తాడు. మనకు తెలిసిన విషయమే. అది ఎలా ఆ పరిస్థితులు ఎలా తెలివిగా అనుకూలంగా తనకు అనుకూలంగా మార్చుకున్నాడు అనేది క్వశ్చన్. సో సమర్థిస్తూ సపోర్ట్ చేస్తూ మీరు రాయవలసి ఉంటుంది. సో ఇది మనకి 14th లెసన్లోది. నెక్స్ట్ దానికి ఓఆర్ లేకపోతే ఇంకోటి కూడా రాయవచ్చు. భారతదేశంలో బ్రిటిష్ వారు అనుసరించిన విభజించి పాలించు విధానంపై వివరించండి. అంటే బ్రిటిష్ వాళ్ళు ఇండియాలో బ్రిటిష్ వాళ్ళు ఎక్కడ రూల్ చేసినా ఒక పాలసీ ఫాలో అవుతారు. విభజించు పాలించు, డివైడ్ అండ్ రూల్. సో వాళ్ళు ఇండియాలో ఏ విధంగా ఈ పాలసీని ఇంప్లిమెంట్ చేశారు అని అడుగుతున్నారు. 31st క్వశ్చన్ ఇన్ఫర్మేషన్ రిలేటెడ్ క్వశ్చన్ అనేది ఉంటుంది. క్రింద ఇవ్వబడిన గ్రాఫ్ని విశ్లేషించండి. ఇది ఇండియా పాకిస్తాన్ రెండు దేశాల సైనిక ఖర్చు. ఇది మనకు ఎక్కడ ఉంటుందంటే 20th లెసన్లో ఉంటుంది. దీని అనాలిసిస్ రాయమంటున్నారు. సో నెక్స్ట్ వచ్చేసి అది కాకపోతే టైం లైన్ ఇచ్చారు. సో ఈ రెండు ఇచ్చినప్పుడు టైం లైన్ చేయడం చాలా చాలా ఈజీగా ఉంటుంది. సో టైం లైన్ ఇచ్చారు. టైం లైన్ కింద మనకు 4 క్వశ్చన్స్ ఇచ్చారు. ఒక్కో క్వశ్చన్కి 2 మార్కులు. మొదటి ప్రపంచ యుద్ధము ఎప్పుడు మొదలైంది, ఎప్పుడు ముగిసింది? మొదటి ప్రపంచ యుద్ధం 1914 ప్రారంభమై 1918లో ముగిసింది. అఫీషియల్గా అధికారికంగా 1919లో ముగిసింది. మీరు ఆన్సర్ ఎలా రాస్తారంటే 1914 to 1919 అనేది రాయండి. రెండవ ప్రపంచ యుద్ధం తరువాత ఏర్పడిన శాంతి సంస్థల పేర్లను రాయండి. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత రెండు ప్రపంచ యుద్ధాలు. ఇక్కడ క్వశ్చన్ చూడండి. 2 ప్రపంచ యుద్ధాలు అంటే ఫస్ట్ వరల్డ్ వార్, సెకండ్ వరల్డ్ వార్ తర్వాత ఫామ్ అయినటువంటి పీస్ ఆర్గనైజేషన్ శాంతి సంస్థల పేర్లను రాయండి అంటున్నారు. ఇక్కడ 2 సంస్థలు ప్రారంభమయ్యాయి, ఏర్పడ్డాయి. ఒకటి ఫస్ట్ వరల్డ్ వార్ తర్వాత నానా జాతి సమితి, దీన్ని ఇంగ్లీష్లో లీగ్ ఆఫ్ నేషన్ అంటాం. మరోసారి ఫస్ట్ వరల్డ్ వార్ తర్వాత నానా జాతి సమితి అని ఒక శాంతి సంస్థ ఏర్పడింది. సో దాన్ని లీగ్ ఆఫ్ నేషన్ అంటాం. ఈ సంస్థ ఫెయిల్ అవ్వటం వల్లే రెండవ ప్రపంచ యుద్ధం అనేది జరిగింది. రెండోది ఏంటంటే రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్ అనేది ఫామ్ అయింది. ఈ 2 సంస్థలు. నెక్స్ట్ వచ్చేసి రెండవ ప్రపంచ యుద్ధమునకు తక్షణ కారణం ఏంటి? ఇక్కడ మీరు బాగా గుర్తుపెట్టుకోండి. 2 ప్రపంచ యుద్ధాలకి కూడా 2 రకాల కారణాలు ఉంటాయి. ఒకటి వచ్చేసి తక్షణ దాన్ని ఏమంటున్నారు? రీజన్ ఏమంటాం మనకు? కారణం. తక్షణ కారణం అనేది ఫస్ట్ వరల్డ్ వార్కి ఒక తక్షణ కారణం ఉంటుంది. సెకండ్ వరల్డ్ వార్కి ఒక తక్షణ కారణం ఉంటుంది. ఫస్ట్ వరల్డ్ వార్కి లాంగ్ టర్మ్ కాజెస్ అంటాం దాన్ని. సో దీర్ఘకాలిక కారణాలు 4 ఉంటాయి. రెండో ప్రపంచ యుద్ధానికి దీర్ఘకాలిక కారణాలు 4 ఉంటాయి. సో అయితే క్వశ్చన్కి సమాధానం ఏంటంటే రెండవ ప్రపంచ యుద్ధానికి తక్షణ కారణం ఏంటంటే వాట్ వాజ్ ద ఇమీడియట్ రీజన్ ఫర్ ద సెకండ్ వరల్డ్ వార్? సో హిట్లర్ తన సైన్యాన్ని పోలాండ్ని ఆక్రమించుకో అని ఆదేశాలు జారీ చేస్తాడు. హిట్లర్ తన సైన్యానికి ఆదేశాలు జారీ చేస్తాడు. ఏమని? పోలాండ్ని ఆక్రమించుకోమని. 1939 సెప్టెంబర్ 1న. సో ఇలా కూడా రాయవచ్చు. 1939 సెప్టెంబర్ 1లో జర్మనీ యుద్ధ ట్యాంకులు పోలాండ్లోకి ప్రవేశించటం. 1939 సెప్టెంబర్ 1లో జర్మనీ యుద్ధ ట్యాంకులు పోలాండ్లోకి ప్రవేశించటం అది తక్షణ రీజన్, ఇమీడియట్ రీజన్ ఫర్ ద సెకండ్ వరల్డ్ వార్. నెక్స్ట్ వచ్చేసి మనకు 3rd క్వశ్చన్ అయిపోయింది. లాస్ట్ క్వశ్చన్. బోల్షివిక్ విప్లవం ఏ సంవత్సరంలో సంభవించింది? బోల్షివిక్ విప్లవం 1917లో 1917లో సంభవించింది. ఆ విప్లవానికి నాయకత్వం వహించింది ఎవరు? వ్లాదిమిర్ లెనిన్. నెక్స్ట్ మనకు 32nd క్వశ్చన్. ప్రస్తుత భూగర్భ జల చట్టాలను ఎందుకు మార్చాలో వివరించండి. ఇది లెసన్ నెంబర్ 5. నెక్స్ట్ ఇది కాకపోతే భారతదేశంపై ప్రపంచీకరణ ప్రభావాన్ని వివరించండి. ఇది లెసన్ నెంబర్ 10. సో ఇది నెక్స్ట్ వచ్చేసి మ్యాప్ అనేది మనకు ఇండియా మ్యాప్ చేయాలి, అలాగే వరల్డ్ మ్యాప్ కూడా చేయాలి. ఫస్ట్ సెట్లో ఇండియా ఇస్తారు, 2 ఇస్తారు, దాంట్లో నుంచి 1 చేయాలి. నెక్స్ట్ వచ్చేసి వరల్డ్ మ్యాప్లో 2 ఇస్తారు, దాంట్లో నుంచి 1 ఇవ్వాలి.
ఇక్కడ ఇండియాలో చెన్నై, హిమాచల్ ప్రదేశ్, హిమాలయ పర్వతాలు, కన్యాకుమారి ఇచ్చారు. అది కాకపోతే అండమాన్ నికోబార్ దీవులు, గంగా నది, అనైముడి శిఖరం, ఎడారి అన్నారు. ఫస్ట్ క్వశ్చన్లో మనకు ఒక క్వశ్చన్ అడిగారు కదా, మీకు అక్కడ నాకు తెలుగు ట్రాన్స్లేషన్ తెలుగు రాకపోవడం వల్ల నేను స్ఫూర్తిగా చెప్పలేకపోయాను. భారతదేశం యొక్క ఏవైనా 2 ప్రధాన భూస్వరూపాలను రాయమన్నారు కదా, ఇక్కడ మీకు ఇదే క్వశ్చన్లో ఆన్సర్ చూపిస్తాను చూడండి. మీరు సో ఫస్ట్ ప్రధాన భూస్వరూపాలు మొత్తం 6 ఉంటాయి. దాంట్లో మీరు 2 కానీ 2 రాయమన్నారు, 3 రాయండి. ఒకటి హిమాలయ పర్వతాలు, రెండోది ఎడారి. ఏ ఎడారి? ధార్ ఎడారి. ఆ తర్వాత మూడోది వచ్చేసి దీవులు. దీవులు ఏమిటి? అండమాన్ నికోబార్ దీవులు, అలాగే లక్షద్వీప్ దీవులు. దీవులు అనేది ఒకటి, తర్వాత హిమాలయాలు అనేవి ఒకటి, తర్వాత మీకు ఇందాక చెప్పాను హిమాలయాలు ఒకటి, దీవులు ఒకటి, ఎడారి ఒకటి. సో అదే ధార్ ఎడారి. మొత్తం 6 ఉన్నాయి. 6లో మీరు కనీసం 3 రాస్తే సరిపోతుంది. ఓకే, రైట్. నెక్స్ట్ వచ్చేసి మీకు వరల్డ్ మ్యాప్లో 2 ఇచ్చారు. ఒకటి వచ్చేసి పోర్చుగల్, పోలాండ్, పసిఫిక్ మహాసముద్రం, ఇటలీ. అది కాకపోతే న్యూయార్క్, గ్రీస్, ఈజిప్ట్, నేపాల్. ఇవి చేయవలసి ఉంటుంది. సో ఇది మోడల్ పేపర్. ఈ పేపర్ నేను స్ట్రాంగ్గా రికమెండ్ చేస్తాను. దీన్ని మీరు బాగా ప్రాక్టీస్ చేయండి, ఎందుకంటే పేపర్ అది చాలా స్టాండర్డ్గా ఉంది. సో ఇది సోషల్ మోడల్ పేపర్ తెలుగు మీడియం విద్యార్థులకు. ఇది తెలుగు కాదు, మళ్ళీ ఒక మాట చెప్తున్నాను, క్వశ్చన్ పేపర్ లాంగ్వేజ్ డిఫరెన్స్గా ఉంటుంది. తెలుగు మీడియం వాళ్ళకి తెలుగులో ప్రింట్ అయిన క్వశ్చన్ పేపర్ ఇస్తారు, ఇంగ్లీష్ మీడియంలో అదే క్వశ్చన్స్ ఇంగ్లీష్లో ఉంటాయి. అంతకన్నా వేరియేషన్ ఏమీ ఉండదు. ఇది మీరు అర్థం చేసుకోండి. ఇది వీడియో. దీన్ని మీరు లైక్ చేయండి. మీరు బాగా మీ ఫ్రెండ్స్కి అందరూ కూడా స్ప్రెడ్ చేస్తే, షేర్ చేస్తే, ఎక్కువ మంది కనుక యూజ్ చేసినట్లయితే, ఎక్కువ షేరింగ్ అనేది జరిగినట్లయితే నాకు కూడా ఇంట్రెస్ట్ వస్తుంది. నేను దీనికోసం టైం ఎలొకేట్ చేసి ఇంకా వీడియోలు మీకు చేయగలను. థ్యాంక్ యూ.